హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకొని ఈరోజు ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలను మనం చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈరోజు మనము ఈ అంశం గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఆరాధన గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా ఆరాధన అనేటువంటి ఆ ఆలోచనను బట్టి దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. 29వ వచనం చూడండి. దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. అక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే వినయ భయ భక్తులతో దేవునికి ఏ విధమైనటువంటి సేవ చేయడము అంటున్నాడు. ప్రీతికరమైనటువంటి సేవ చేయడము అని ఇక్కడ మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక రాసిన గ్రంథకర్త మనకు నేర్పుతూ ఉన్నాడు. అంటే ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవునికి మనము ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, దేవునికి మనము సేవ చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, ఏ విధంగా మనము ఆయనకు ఆరాధనను జరపడానికి, సేవను జరపడానికి మనం ఇష్టపడాలి అనేటువంటి ఒక ప్రశ్నతో మనం ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం. అక్కడ ఏమేమి ఉండాలంటున్నాడు? దేవునికి చేసేటువంటి సేవలో ఏ విధంగా అక్కడ ఉండాలని నేర్పుతున్నాడు మనకు. వినయము, భయభక్తులు, ప్రీతికరమైనటువంటి సేవ చేయడము. ప్రీతికరం అంటే అక్కడ మనకు అర్థమవుతున్నటువంటి హింట్ ఏంటంటే దేవుడు అనేటువంటి ఆయన ఇష్టపడేటువంటి కొన్ని ఉన్నాయి, ఇష్టపడనివి కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఈ ద్రాక్షరసం నేను త్రాగుతున్నాను అని అంటే ఇది నాకు ప్రీతికరంగా ఉంటే నేను దీన్ని అంగీకరిస్తాను. ఇది ఒకవేళ నాకు ప్రీతికరంగా ఇష్టంగా లేకపోతే దీన్ని అంగీకరిస్తానా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునికి చేస్తున్నటువంటిది ఏదైనా సేవ కావచ్చు, అది నీవు వినయంగా చేయాలి, భయభక్తులతో చేయాలి, అది దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలి. అందరూ ఆరాధన గురించి ఏమనుకుంటున్నారంటే నేటి సమాజంలో ఉన్నటువంటి వారి గురించి, లేదా ఇతర మత శాఖల వారి గురించి, ఇతర అనేకమైనటువంటి మనసులు కలిగినటువంటి వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే అనేకులు ఎలాగా ఉన్నారు అని అంటే ఏదైనా చేయవచ్చు, ఎలాగైనా చేయవచ్చు, దేవునికి చేస్తున్నాం కదా, దేవుడు ఏదైనా చేస్తాడులే, దేవుడు దేనినైనా అంగీకరిస్తాడులే, లేదా మనం చేసేది దేవునికి కానీ మనుషులకు కాదు కదా, దేవునికి మనం ఇష్టంగా ఉంటే చాలులే అనేటువంటి ఒక మైండ్ సెట్తో మనుషులు ఈనాడు దేవుని ఎదుట ఉన్నట్టుగా మనం చూస్తాం. అందులో వినయము లేకపోయినా, భయభక్తులు లేకపోయినా, ఇవేవి లేకపోయినా, దేవునికి ఇష్టంగా లేకపోయినా అది కరెక్ట్గా ఉన్నట్టుగా మనము చూడలేము. అయితే దేవుని గూర్చి దేవుడు ఏమని సెలవించుకుంటున్నాడంటే ఆయనకు చేస్తున్నటువంటి ఆరాధన కావచ్చు, ఆయనకు చేస్తున్నటువంటి సేవ కావచ్చు, ఆయనకు ప్రీతికరంగా ఉండాలి. నేను చాలామందిని ఈ మధ్యకాలంలో కొంచెం బాగా గమనించినటువంటి విషయం ఏంటంటే మనం ఎలాగ చేసినా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదు, దేవుడికి ఇష్టంగా ఉంటుంది కదా, దేవుడు చూసుకుంటాడులే అని అంటారు. అంటే ఈ మధ్యకాలంలో నేను సంభాషించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాట ఇదంతా. అదంతా మనకు అనవసరము. దేవుడు చూసుకుంటాడులే, దేవుడే చేసుకుంటాడులే, దేవునికే కదా ప్రార్థన చేసేది, దేవునికే కదా ఆరాధన చేసేది, దేవునికే కదా మనము ప్రతిదీ చేసేది, దేవునికే కదా, దేవుడు ఏదైనా కానీ వారిని అంగీకరిస్తాడులే, మధ్యలో నువ్వెందుకు ఇలాగా మాట్లాడుతుంటావు అనేటువంటి వాదనను నేను వింటూ ఉన్నాను. ఈరోజు దాని గురించి మనము పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళి నేర్చుకుందాం. ఇప్పుడు గమనించండి,
ఈరోజు మనము దేవుని గురించినటువంటి సేవ చేయాలి అని, దేవుని గురించినటువంటి ఆరాధన చేయాలని మనం అందరం కూడా ఇష్టపడుతున్నప్పుడు, మనం చేస్తున్నటువంటి ఆరాధన దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా లేకపోతే మనము చేస్తున్నటువంటి ఆరాధన ప్రయోజనకరంగా ఉంటుందా, వ్యర్థంగా ఉంటుందా? అర్థం కాలేదు కనుక మనం చేస్తున్నటువంటి ఈ స్ట్రగుల్తో, ఇంత ఆలోచనతో, ఇంత ఓపికతో 2 గంటలు 2.5 గంటలు మనం కూర్చొని దేవునికి మహిమకరంగా జరిపించాలి అనేటువంటి ఒక ఆలోచన చేత మనము సేవ ఆరాధన చేయాలని వచ్చినప్పుడు, ఆ ఆరాధన దేవునికి ఇష్టంగా లేకపోతే అది ఏమవుతుంది? వ్యర్థంగా అవుతుందా, లేకపోతే ప్రయోజనకరంగా ఉంటుందా? అలా కాదు కదా. మనం పాటలు పాడుతున్నాము, మంచి గొంతుతో పాడుతున్నాము, మంచిగా కానుకలు వేస్తున్నాము, మంచిగా వాక్యం చదువుతున్నాం, వాక్యమే కదా చదివేది. ఎందుకు వ్యర్థమవుతుంది? అది ఎందుకు వ్యర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు గమనించాలి. నేటి సమాజంలో ఉన్నటువంటి అనేక ఇతర మత శాఖల వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు ఇదే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈనాడు క్రీస్తు సంఘంగా మనం ఇక్కడ ఉన్నాము, సత్యం గురించినటువంటి ఆలోచనతో మనం ఉన్నాము. కానీ అనేక మంది దేవుని గురించి ఒక భ్రమలో జీవిస్తున్నటువంటి సమాజాన్ని మనము గుర్తించవచ్చు. ఈనాడు ఇలాగే మాట్లాడతారు అందరు కూడా. ఏమని అంటారంటే, వారు పొద్దున్నే వెళ్ళి ఉపవాసాలు ఉండి చక్కగా పాటలు పాడి, చక్కగా వాక్యం చదివి, చక్కగా వాక్యం విని, ప్రార్థన చేసి, అన్ని కానుకలు తీసుకొని వచ్చి దేవునికి ఇస్తూ ఉంటే, మీరేంటి దేవుడు ఇష్టపడడు ఈ ఆరాధనను అని అంటున్నారేంటి అనేటువంటి సందిగ్ధమైనటువంటి మనసులో ఈనాడు సమాజంలో ఉన్నవారు ఉన్నారు. వారందరికీ ఈ వాక్యం, ఈ వచనం బట్టి మనం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఏ ఆరాధన అయినా అంగీకరిస్తాడా? దేవుడు దేనినైనా ఇష్టపడతాడా? ఇక్కడ ఒక పాయింట్ అక్కడ రేజ్ అయింది. ఏమనిందంటే, దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ప్రీతికరమైంది, అప్రీతికరమైంది కూడా ఉంది. అంటే యాక్సెప్టబుల్గా ఉన్నది, అన్యాక్సెప్టబుల్గా ఉన్నది, అంగీకారయోగ్యంగా ఉన్నది, అంగీకారయోగ్యం కానిది కూడా ఈనాడు సమాజంలో ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము ఈ వచనం బట్టి తెలుసుకోవాలి. ఒక పాయింట్ అక్కడ రేజ్ చేశాడు. అక్కడ ఏమని? ప్రీతికరమైనటువంటి సేవ చేద్దాం. ఏ సేవైనా చేద్దాం అని చెప్పలేదు. అక్కడ ఎలాగైనా సేవ చేద్దామని చెప్పడం లేదు. ఏ విధంగా మనం ఏమి లేకపోయినా కానీ సరే సేవ చేసేద్దాంలే, దేవునికి ఇష్టం లేకపోయినా కూడా సేవ చేసేద్దాంలే, ఆ భయము వినయము లేకపోయినా కూడా సేవ చేసేద్దాంలే, ఆరాధన జరిపేద్దాంలే అని అక్కడ చెప్పలేదు. ఏమని చెప్పాడు అక్కడ? వినయము భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేద్దాం. అందువలన ఏమవుతుందంట? ఏలియన్గా మన దేవుడు ఎలాగున్నాడు? ఎందుకు అలాగా చెప్తున్నాడు? ఎందుకని ఆ విధంగా మాట చెప్తున్నాడు? ఇది హెచ్చరికనేనా? మన దేవుడు ఎలాంటి వాడంట? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఒక మాట అంటారు కదా, ఏమని? ఇదిగో వాడి జోలికి వెళ్ళకరా, వాడు చాలా కోపిష్టి, అరే వీడితో పెట్టుకోవద్దు, వీడు చాలా క్రూరుడు, వీడితో పెట్టుకోవద్దు, వీడు చాలా బలశాలి అనేటువంటి మాటను మనం వింటాం. ఎందుకు? ఆ పదాలు వాని గురించి ఏం చెప్తున్నాయంటే, వాని గురించి హెచ్చరిక చేస్తున్నాయి. అతనితో జాగ్రత్తగా ఉండండి, అతడు ఈ విధంగా గొడవ పడతాడు, అతడు ఈ విధంగా మనల్ని నాశనం చేస్తాడు, అతడు ఈ విధంగా మనల్ని ఏదైనా కీడు సంభవిస్తాడు అనేటువంటి ఒక బలమైనటువంటి కారణం చేత ఆ పదాలు మనం పలుకుతాం. అలాగే దేవుడి గురించి ఆయన ఏం చెప్పుకుంటున్నాడంటే, దేవుడు అనేటువంటి ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేద్దాము అని అంటూనే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని అంటున్నాడు. అని అంటే ఒకవేళ ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ చేయకపోతే దహించుతున్నటువంటి అగ్ని మనల్ని ఏం చేస్తుంది? దహించబోతున్నటువంటి అగ్ని మనల్ని కూడా దహించడానికి ఆస్కారం ఉంది. అందుకే దేవుడికి మనం ఎలాంటి సేవ చేయాలని చెప్తున్నాడు అక్కడ గ్రంథకర్త? ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుంటున్నాం. ఈనాడు ఏ ఆరాధన జరిపినా, ఎలాగ ఆరాధన జరిపినా దేవుడు అంగీకరిస్తాడా? ఎలాగ ఆరాధన చేసినా, ఏ ఆరాధన చేసినా దేవుడు అంగీకరిస్తాడా? ఈనాడు ఎలాగ చేసినా దేవుడు అంగీకరిస్తాడు అని అంటే ఈ పాటికి ఇక్కడ చర్చి బిల్డింగ్ నిండిపోయేది. ఇక్కడ వాయిద్యాలు లేవే, ఇక్కడ మంచిగా
హార్మోని సిస్టమ్ మన దగ్గర ఏం లేదే, కీబోర్డ్ లేదే, మంచిగా చప్పట్లు కొట్టేటువంటిది లేదే, మంచిగా ఏదేదో లేదే, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అదే మనం మన ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు, మనుషులను అందరినీ రాబట్టుకోవడానికి మనము అనేక విధాలుగా చేయొచ్చు అని అంటే అవన్నీ పెట్టినంటే ఇప్పటికి ఎంతమంది వచ్చేవాళ్ళు ఇక్కడికి? చాలామంది వచ్చేవారు. ఈరోజు దాని గురించి మనము పూర్తిగా నేర్చుకుందాం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏ ఆరాధనైనా దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా? ఇదినా ఇంకా అంగీకరిస్తాడా? మరి ఎలాంటి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు? ఎలాంటి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు? ఒకసారి గమనించండి. ఆరాధన అనేటువంటి విషయంలో ఈనాడు సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. బైబిల్ అంతట్లో కూడా మనం గమనించుకుంటూ మొదటి నుండి చివరి వరకు బైబిల్ అంతా కూడా ఒకసారి మనం రెఫర్ చేస్తే ప్రతి ఆరాధనను దేవుడు అంగీకరించుగా లేదు. ప్రతి ఆరాధనను దేవుడు దాన్ని మద్దతు పలికినట్టుగా, దానికి ఇష్టపడినట్టుగా దేవుడు లేడు. కొన్ని ఆరాధనలు మాత్రమే దేవుడు అంగీకరించాడు, కొన్ని ఆరాధనలు దేవుడు తృణీకరించాడు. ఆ కారణం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఆరాధన దేవుడు అంగీకరించకపోతే అదేమవుతుంది? నీళ్ళు పాలలో ఏమంటారు, బూడిదలో వేసినటువంటి పన్నీరుగానే అయిపోతుంది కదా. మనము అసలు ఏంది దేవునికి ఇష్టమో, దేవునికి ఎలాగ ఇష్టమో అనేటువంటి విషయం తెలియకోకుండా మనం ఆరాధన జరుపుతూ ఉంటే అదేమైపోతుంది? బూడిదలో వేసినటువంటి పన్నీరులాగా బూడిద పాలు అవుతుంది. మనం చేస్తున్నటువంటి ఆరాధన అంతా కూడా వ్యర్థమైపోతుంది అని ఒక మాట. అయితే దేవుడు ఎలాంటి ఆరాధనను అంగీకరిస్తాడు, ఎలాంటి ఆరాధనను దేవుడు అంగీకరించడు అనేటువంటి విషయాన్ని నాడు సమాజంలో వారికి మనం తెలుపుతూ మనల్ని మనం ఒకసారి గమనించుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుంటూ వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు ఒకడు చదవండి అన్న. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చాలండి, ఆ వచనం చాలు. 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 22వ వచనం గమనించండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించండి, ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? సమూయేలు ద్వారా సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి దానిని బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడు? ఎలాంటి సందర్భాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు? ఇదిగో అన్న, నేను దేవుడిని సంతోషించడానికి 10,000 తీసుకుని వచ్చి దేవునికి వేసాను, ఇప్పుడు దేవుడు చాలా సంతోషించి ఉంటాడు నా గురించి అని అంటే సరిపోతుందా? అన్న ఇదో అన్న, నేను చాలా ఉపవాసం ఉన్నాను, చాలా భయంకరమైనటువంటి ఉపవాసంతో ఉండి ఇదిగో ఇన్ని ముక్కుబడులు, నేను అట్టిపండ్లు, భోజనాలు, అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు తీసుకుని వచ్చి పెట్టేశాను, ఇప్పుడు నా విషయంలో దేవుడు ఖచ్చితంగా సంతోషించి ఉంటాడు. అవునా? ఇదిగో నేను మంచిగా ఈరోజు చాలా భయభక్తులతో వచ్చి ఆరాధన చేశాను కదా, బాగా చప్పట్లతో పాటలు పాడాను, లేచి కేరింతలు చేశాను, గంభీరంగా పాటలు పాడాను, బాగా వాక్యం విన్నాను, ఇందుని విషయమైనా దేవుడు సంతోషపడ్డా అని అనుకుంటారు. సంతోషపడతాడా? దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? మళ్ళీ అక్కడ అదే చెప్తున్నాడు కదా. ఒకడు చూడండి, అక్కడ తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించండి. ఇప్పుడు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు
దేనికంటే ఏది శ్రేష్టము? అందరూ ఏమనుకుంటున్నారంటే దేవునికే కదా మేము చేస్తున్న ప్రతిదీ, దేవునికే కదా మేము ఇస్తున్నాము, దేవుని కోసమే కదా మేము చేస్తున్నాము, ఎందుకని దేవుడు మమ్మల్ని అంగీకరించడు? ఏంటి మా మీద అసూయతో మీరు ఈ విధంగా చెప్తూ ఉన్నారా? లేదంటే మేము ఇస్తున్నటువంటి ఆ ఇప్పుదల దాని వలన మాకు మెప్పు వస్తుందని మీరు ఏమైనా బాధపడుతున్నారా ఏంటి అనేటువంటి సమాజం ఈనాడు ఉన్నారు. అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఈ విధంగా మేము ప్రార్థన చేసుకుంటూ మంచి పలహారం ఇచ్చుకుంటూ మంచిగా మొక్కుబళ్ళు ఇచ్చుకుంటూ బాగా చేసుకుంటూ ఉంటే దీని వలన మాకు మంచి పేరు రాబోతుంది, దీనివలన మాకు దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడని వీళ్ళు ఒప్పుకోవడం లేదు, వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే వీళ్ళను దగ్గరికి రానియొద్దు అనేటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాము. గమనించండి, అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ఆలోచన చేయండి అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి ఏది సంతోషం అంటున్నాడు? మాటలను వినడం కంటే బలులు అర్పించడం శ్రేష్టమా? ఒకడు బలులు అర్పించడం ద్వారా దేవుని సంతోషపరచగలడా? మాటలను గైకొనట వలన, ఆజ్ఞలను గైకొనట వలన దేవుని సంతోషపరచగలడా? దేవుడు ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలో, ఏ విధమైన లేఖనంలోనైనా దేవుడు కోరుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు నా మాట వింటే చాలు, నేను చెప్పినట్టు చేస్తే చాలు, ఈ విధంగా నన్ను సంతోషపెడితే చాలు అని దేవుడు చెప్తూ ఉంటే ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎన్నో తనకు తెలిసి తెలియని ఎన్నో అనేకమైనటువంటి మార్గాలను గైకొంటున్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. దేవుని గురించి తాను ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే తన సొంత ఆలోచన చేత దేవుణ్ణి సంతోషపెట్టడానికి తను ఎంతో భయంకరమైనటువంటి దైన్మాలలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈనాడు మనిషి. నేను దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎలాగ సంతోషపెట్టాలి? ఇది 10,000 ఇచ్చాను సంతోషపెట్టలేం, ఇంకా ఏమైనా ఇవ్వాలనా? ఇది కాదయ్యా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆజ్ఞలను గైకొంటే చాలు. ఇది భారంగా ఉంది వాళ్ళకు భారం కానిది ఏంటి తెలుసా? 1 కోటి రూపాయలు తీసుకుని వచ్చి దేవుని సంతోషపెట్టమన్నా పెడతాడు, కానీ అది పెద్ద భారం అనిపించడం లేదు. కానీ ఆజ్ఞలు గైకొంటే చాలు అనేటువంటి మాట వారికి భారంగా ఉంది. ఇప్పుడు అమ్మా మీరు అలాగా ఉండొద్దు, అలాగా ఆరాధన చేయొద్దు, అంత గొప్పగా మీరు బాగా తబలా వాయించి మంచిగా ఏదేదో చప్పట్లు కొట్టి ఏదేదో మీరు ఇచ్చి ఏదేదో ఉపవాసాలు ఉండి ఇలాగా ఉండడం వద్దు, అది చాలా భారంతో కూడిన పని, అది కాదు దేవుడు ఇష్టపడేది. ఆజ్ఞలు ఒక్కటి గైకొంటూ చేయండి అమ్మా అంటే దానిని పక్కన పెట్టేసి వాళ్ళకు తలకు మించినటువంటి భారాన్ని తన చిత్తానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సామెతల గ్రంథాన్ని ఒకసారి చదవండి, దేవుడు ఏమని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. మళ్ళీ ఒకసారి వద్దాం ఇక్కడికి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట ఏమంటున్నాడు? ఎంత బాగా చెప్తున్నాడు కదా దేవుడు మనకు. బలులు అర్పించట కంటే ఏది శ్రేష్టమో చెప్తున్నాడు, కానుకలు అర్పించట కంటే ఏది శ్రేష్టమో చెప్తున్నాడు, ఉపవాసాలు ఉండడం కంటే ఏది శ్రేష్టమో చెప్తున్నాడు. నువ్వు నీ ఆడంబరాలతో ఏది చేయాలనుకుంటున్నావు వాటన్నిటికంటే శ్రేష్టమైంది ఏదో మనకు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములను గైకొనుట, నీతి న్యాయములను అనుసరించుట, దీనికంటే ఇంకేవి కూడా దేవునికి ఇష్టము కాదు. అందుకే సమూయేలు గారితో సౌలుకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకడు బలుల నుంచి దేవుని సంతోషపరచగలడా? ఆజ్ఞలను గైకొనడం వలన దేవుని సంతోషపరచగలడా? ఇది తెలియడం లేదు మనుషులకు. నీతి న్యాయములను అనుసరిస్తే చాలు దేవునికి సంతోషం. నీతి అంటే ఏంటి అన్న? నీతి ఎలాగ కలుగుతుంది? నీతి అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి 3వ వచనం చదవండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే ఇష్టం. నీతిని గైకొంటే చాలు, ఇప్పుడు న్యాయములను గైకొంటే చాలు. మనం ఏంటి నీతి అంటే ఏంటి? ద్వితీయోపదేశకాండం మనకు తెలుసు కదా, అక్కడ ఉన్నటువంటి వచనము
6వ అధ్యాయం అనుకుంటా 25వ వచనం అనుకుంటా. ఏమన్నది అక్కడ? నీ ధర్మశాస్త్రమును గైకొనటం వల్లనే మానవులకు నీతి కలుగుతుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము మానవుడు గైకొంటూ వెళ్తే దాని వల్లనే ఆ ఆజ్ఞలను బట్టే మానవునికి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఆ విధంగా ఉండి నడుచుకుంటే దేవునికి ఇష్టం. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ పక్కన పెట్టేశాడు. ఇవంతా ఆలోచన చేయడం లేదు. ఎలాగ ఆలోచన చేస్తున్నాడు? ఒకసారి 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం 12వ వచనం అన్న. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11, 12వ వచనం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను? అందుకు సౌలు, ఏమంటున్నాడు అక్కడ? సౌలు ఏమని చెప్తున్నాడు సమూయేలుతో? అయ్యా సౌలు నువ్వు చేసిన పని ఏమిటి అని సమూయేలు అడుగుతుంటే సౌలు ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి ఉన్నారు, వారు ఒకవేళ మాతో యుద్ధం చేసి మమ్మల్ని ఓడిస్తారేమో అని నాకై నేనే సాహసించి ఏం చేశాడంట? నాకై నేనే సాహసించి నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించి తిని. గమనించండి ఇక్కడ సౌలు ఏమని ఆలోచన చేశాడు? సౌలు దేనిని ఆధారం చేసుకొని ఆలోచన చేశాడు? ఏమంటున్నాడు అక్కడ సౌలు? ఇదిగో నా అంతటా నేనే సాహసించి వెళ్ళి దహన బలి అర్పించేశాడు. ఇప్పుడు మానవుడు తనంతటా తాను సాహసించి తనంతటా తాను ఆలోచన చేసి తనంతటా తాను చిత్తానుసారంగా చేస్తే ఆ బలిని దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదా? అంగీకరించాడు అక్కడ. అందుకు అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? కింద చదవండి 13వ వచనంలో. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి. ఏమంట ఆ పని ఎలాంటిదంట? అవివేకపు పని. దేవునికి బలి అర్పించేటువంటి పని అవివేకపు పని, వివేకపు పని. దేవునికి ఆడ బలి అర్పించింది ఆయన. అదేంటి అవివేకపు పని అంటున్నాడు? దేవునికి బలి అర్పించడం అవివేకపు పని. ఎస్, రైట్, నిజంగా అవివేకపు పని. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏమై ఉన్నదో మీకు తెలియాలి. నిర్గమకాండంలో బలులు అర్పించాలి అనేటువంటి ఒక నియమం ఉంది కదా. బలులు అర్పించాలనేటువంటి ఒక నియమం ఉంది. నిర్గమకాండమైనను లేవికాండమైనను మీకు చదివినప్పుడు బలులు అర్పించాల్సినటువంటి, లేవికాండం ఎక్కువగా చదివితే బలులు అర్పించాల్సినటువంటి వారు ఎవరై ఉండాలి? లేవీలై ఉండాలి. స్పెషల్గా దాంట్లో ఎవరి సంతానమై ఉండాలి? అహరోను సంతానమై ఉండాలి. లేవీలన్నా ఎక్కి బలులు అర్పించాలి. అందులో పర్టికులర్గా ఒక వంశాన్ని, ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక అహరోను సంతానంలో అయినటువంటి వారైనా వెళ్ళి బలిపీఠం మీదకి వెళ్ళి బలులు అర్పించాలి. అది ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ. గమనించండి, ఇక్కడ బలులు అర్పించాలి, దేవుని సంతోషపెట్టాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా బలులు అర్పించాలి అనేటువంటి విధానాన్ని, నియమాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో రాయించి ఉంచాడు. ఆ రాసినటువంటి దాంట్లో ఏమని ఉన్నదని అంటే, బలులు అర్పించేటువంటి వారు లేవి గోత్రంలో ఉన్నటువంటి వారు, అహరోను సంతతిలో ఉన్నటువంటి వారు మాత్రమే వెళ్ళి బలిపీఠం మీదకి ఎక్కి బలులు అర్పించాలి.
అయితే సౌలు ఆ విధంగా చేశాడా, తనంతట తానే తన ఇష్టానుసారంగా చేశాడా? అదే కదా అక్కడ చెప్పాడు, ఇదిగో జనులు వచ్చి తొందర పెడుతున్నందువలన ఈ ఫిలిష్తీయులు గిల్గాలులో కూర్చొని ఉన్నారు కనుక ఈ జనుల విషయమై నేను భయపడి దేవుని సంతోష పెట్టడానికి నా అంతటా నేనే వెళ్ళి సాహసించి బలులు అర్పించాను. అతను మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? అతని ఇంటెన్షన్ ఏమైనదో గమనించాడు. సౌలు యొక్క ఆలోచన ఏమై ఉన్నదో గమనించండి. సౌలు చాలా ఉత్తమమైన పని చేశాడు, కానీ అందులో ఆజ్ఞలు లేవు అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. సౌలు యొక్క ఆలోచన ఏంటి? అక్కడ ఉత్తమమైన పని ఏంటి అంటే, యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళు యుద్ధానికి వస్తూ ఉన్నారు, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సౌలుకి ఎవరు సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. సో ఈ లేవీలు ఉన్నారో తెలియదు, ఈ యాజకులు ఉన్నారో తెలియదు, ఎవరు ఉన్నారో నాకు అనవసరం, దేవుని బలి అర్పించి మాత్రమే నేను యుద్ధానికి వెళ్ళాలి అన్నా. యుద్ధానికి వస్తూ ఉన్నారు, నేను వెళ్ళి బలులు అర్పించి దేవుని సంతోషపెట్టి బలులు అర్పించిన తర్వాతనే నేను యుద్ధానికి వెళ్ళాలి. ఆ ఆలోచన మంచిదా కాదా? ఆలోచన మంచిదే. దేన్ని ఆధారం చేసుకున్నాడు ఆయన ఆలోచన చేసినప్పుడు? ధర్మశాస్త్రాన్ని ఆధారము చేసుకోలేదు. తనంతట తాను శాసించి తన ఇష్టం ప్రకారమే ఆజ్ఞలు గైకొనకోకుండా వెళ్ళి బలులు అర్పించడానికి వెళ్ళాడు. దీని వలన దేవుడు సంతోషపడ్డాడా, సంతోషపడలేం లేదా? అవసరం చదవండి, కింద 13 వచనం చదవండి. చాలండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ 12వ వచనం చూడండి, 11వ వచనంలో 12వ వచనంలో, నీవు చేసిన ఈ పని ఏమని అడిగాను. అందుకు సౌలు ఏమంటున్నాడు? జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మసులో కూడి ఉంటయు నేను చూచి. నిర్ణయ కాలంలో సమూయేలు రాలేదు, జనులందరూ కూడా తొందర పెడుతున్నారు. మిక్మసులో ఎవరున్నారు? ఫిలిష్తీయులు ఉన్నారు. ఇప్పుడు సౌలు చేయాల్సిన పని ఏంటి? చుట్టూ చిక్కుళ్ళు ఉన్నాయి. అనుకున్న టయానికి సమూయేలు యాజకుడు బలులు అర్పించడానికి అతను రాలేదు. అనుకున్న టయానికి జనులందరూ తొందర పెడుతూ ఉన్నారు. అక్కడ యుద్ధానికేమో వాళ్ళు రెడీగా బాణాలు ఎక్కువ పెట్టుకొని ఉన్నారు కూర్చొని. ఏం చేయాలి సౌలు? సౌలు ఏం చేయాలన్నా? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు ఆ యుద్ధాన్ని గెలిపించాలి అన్నా కూడా మనం ఏం చేయాలి? మన మైండ్ సెట్తో మనం ఆలోచన చేయకూడదు. మన ఆలోచన చేత మనం దేవుని సంతోషపెట్టాలని చూడకూడదు ఎప్పుడైనా. సౌలు అదే చేశాడు. మనుషులు ఆయన రాలేదని, వీళ్ళు మనుషులు తొందర పెడుతున్నారని, వాళ్ళు యుద్ధానికి వచ్చి కూర్చున్నారని, ఇక ఎవరు లేరు కదా నేనే వెళ్ళి చేస్తాలే అని చెప్పి తనకై తానే వెళ్ళి చేశాడు. ఆ చేయాలనేటువంటి ఆలోచన మంచిదే కావచ్చు, కానీ అందులో దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి చేశాడు. దీనివలన దేవుడు సంతోషించినట్టుగా చూస్తున్నామా, సంతోషించినట్టుగా చూస్తున్నామా? సంతోషిస్తే అవివేక పని ఎందుకని అంటాడు? మంచి పని చేసినావు నాయన సౌలు, దేవుని ఎదుట నువ్వు మంచిగా బలులు అర్పించావులే, మంచిగా అయితే ఇందులో నేను లేకపోయినా, వాళ్ళు లేకపోయినా, ఎవరు లేకపోయినా నువ్వే చేసావు మంచిగా అని అన్నాడు. కానీ అన్నాడు అలాగా? నువ్వు చేసినటువంటి పని ఏమిటి సౌలు? నీవు అంత అవివేక పని చేస్తావని అనుకోవడం లేదు నేను. అయితే దేవుడు ఎవరిని మాత్రమే ఎన్నుకుంటున్నాడంట? 14 వచ్చిన తన చిత్తానుసారం గల ఒక మనుషుని దేవుడు కనుగొని ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు దావీదును ముందుగానే ఎన్నుకున్నాడా? ఇక్కడ దావీదు అనేటువంటి స్పెసిఫిక్ నేమ్ అక్కడ ఉందా? దావీదు అనేటువంటి వాడిని నేను ఎన్నుకున్నానని చెప్పాడా? లేదా దావీదు ఆ హృదయానుసారుడు కాబట్టి, ఆ మైండ్ సెట్ గలవాడు కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, నా హృదయానుసారుడైనటువంటి ఒక మనిషిని నేను కనుగొని ఉన్నాను అని అంటున్నాడు. అంటే అక్కడ దావీదు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళకి ఏమైనా ఉండాలి? ఏ హృదయం ఉండాలి? దేవుడు చిత్తాన్ని జరిపించేటువంటి హృదయమై ఉండాలి. అక్కడ దావీదు గురించి పర్టికులర్గా చెప్పలేదు, కానీ తర్వాత దావీదు అని మనకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరని.
కానీ ముందుగానే దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు ఏ సమాజంలోనైనా, ఏ మందిరంలోనైనా, ఏ విషయంలోనైనా, ఏ మనుషులలోనైనా తన చిత్తానుసారమైనటువంటి వారిని మాత్రమే గుర్తిస్తాడు. అవునా? తన చిత్తాన్ని మాత్రం నెరవేర్చాలనే వారిని మాత్రమే దేవుడు గుర్తిస్తాడు. మనం ఒకవేళ దేవుని చిత్తానుసారంగా లేకుండా మనం ఎన్ని భయంకరమైన బలులు అర్పించినా, ఎన్ని గొప్ప గొప్ప ఎన్ని సామాగ్రులను దేవుడికి ఇచ్చినా అది దేవుడు అంగీకరించాడు అని మనం చెప్తున్నామా, గ్రంథమే చెప్తున్నా? దేవుడే చెప్తున్నాడు. అక్కడ ఇంకా వచనాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ముందుకు వెళ్ళినట్లయితే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుంటూ వద్దాం. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమునందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చు ఉండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబామును తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్దకు మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఇక్కడ గమనించండి. యెరోబాము అనేటువంటి వ్యక్తి సొలొమోను యొక్క దాసుడు. ఒకసారి బాగా అర్థం చేసుకోండి, మీకు ఈ లెసన్ అర్థమై ఉంటే బాగుంటుంది. యెరోబాము అనేటువంటి వ్యక్తి సొలొమోను రాజు యొక్క దాసుడు. అయితే సొలొమోను చేసినటువంటి అవివేకపు పనుల వలన సొలొమోను దేవుని నుండి దూరం అయిపోయాడు కనుక రాజ్యాన్ని దేవుడు 2 విధాలుగా చీల్చివేశాడు. ఒక రాజ్యము యూదా రాజ్యము అంటే, ఇంకో రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం. ఈ ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? సొలొమోను దాసుడైనటువంటి యెరోబాముకు ఈ ఇశ్రాయేల్ రాజ్యం అనగా ఈ 10 గోత్రాలను తీసుకొని వెళ్ళి యెరోబాముకి ఇచ్చాడు. అయితే యెరూషలేము ఎక్కడ ఉంది? ఇప్పుడు మందిరం ఎక్కడుంది? ఈ రాజ్యంలో ఉంది. ఈ 2 రాజ్యాలు చీల్చివేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళి రావాలి, ఇక్కడికి వెళ్తూ రావాలి, బలులు అర్పించుతూ రావాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజు ఏం ఆలోచన చేశాడనంటే, దేవుడేమో నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, బాగానే ఉంది. ఈ జనులు సంవత్సరానికి అక్కడికి వెళ్ళి రావడానికి వెళ్తూ వచ్చినప్పుడు వీళ్ళు ఎవరిని ఇష్టపడతారు? మళ్ళీ మందిరం అక్కడే ఉన్నది కనుక ఆ దేశాన్ని ఇష్టపడి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారేమో అని ఆలోచన చేసి భయపడి జనుల గురించి చింతించి జనులు తన నుండి వేరైపోతారేమో అని ఆలోచన చేసి ఏం చేశాడు ఆయన? మంచి పని చేశాడా? 27వ వచనం చదవండి. యెరోబాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఏం చేశాడు ఇతడు? బలులు అర్పించడానికి ఇక్కడికి వెళ్ళి రావాల్సినటువంటి జనులను ఆపివేసి, అయ్యా మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఇంకా ఆ రాజ్యంతో మనకు సంబంధం లేదు, ఇదిగో ఐగుప్తులో నుండి మనలను అందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చినటువంటి దేవుళ్ళు ఇవే అని దానులో ఒకటి బేతేలులో ఒకటి పెద్ద దూడలను కట్టించి ఆ దూడలకు నమస్కారం చేయమని చెప్పేశారు. అందుకు 27 వచనంలో ఏమని చెప్తున్నాడు? ఆ వచనాన్ని 27 వచనం చదవండి. చాలు. ఏం చేశాడు ఆయన? సొంతంగా ఆలోచన చేస్తున్నాడు. అక్కడ తన హృదయం అందు తలంచి తనకు తానే ఆలోచన చేసి ఈ విధమైనటువంటి నీచపు కార్యాన్ని చెప్తున్నాడు. ఇది దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడా? ఏంటి దేవునే అని చెప్పి దేవుడికి బలులు పెట్టి దేవునికే దేవునికి ఆ దూడలను పెట్టి దేవునికి బలులు అర్పిస్తున్నారు కదా ఆ జనులు. అక్కడ ఏ దేవుడు అనేటువంటి చెప్పలేదు, అక్కడ యెహోవా దేవుడు అని చెప్తున్నాడు, మేటి దేవుడు అని చెప్పలేం లేదు. కాకపోతే ఆ దేవుని మహిమను ఏ విధంగా మార్చేశాడు? ఆయన దూడల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చేసుకున్నాడు. ఆ దూడలను అక్కడ పెట్టించి దానులో ఒకటి బేతేలులో ఒకటి పెట్టించి, ఇశ్రాయేలులారా
ఐగుప్తులో నుండి మనలను బయటికి తీసుకొని వచ్చినటువంటి దేవుళ్ళు ఇవే, మీరు వీటిని నమస్కారం చేయండి అని చెప్పారు. ఇది దేవుడు అంగీకరిస్తాడో అంగీకరించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ చూడండి ఈ 30వ వచనంలో, దాని వరకు ఈ రెండిట్లో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. ఏం చేశాడంటే ఈయన యాజకులుగా ఎవరిని నియమించుకుంటున్నాడు? లేవీయులు కాని వేరే సాధారణమైనటువంటి మనుషులను యాజకులుగా ఏర్పరచుకొని ఉన్నతమైనటువంటి స్థలములలో బలులు అర్పించడానికి ఒక బలిపీఠంలోను మందిరాలను కట్టుకొని అక్కడ యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళే ఆయన దృష్టిలో ఏమనుకుంటున్నాడంటే ఇది దేవుడే సంతోషపడేటువంటి విషయమే. ఇక్కడ జనులు దేవుడు రాజ్యాన్ని చీల్చివేసినప్పుడు ఇంకా దాంతో మనకు సంబంధం లేదు, అక్కడికి వెళ్ళగాకండి, ఇక్కడే బలులు అర్పించండి, దేవుడు ఇదే ఇక్కడ ఉన్నాడు అని చెప్పి పెద్ద పెద్ద మందిరాలను కట్టించుకొని పెద్ద పెద్ద బలులను అర్పించుకుంటూ యాజకులు అనగా లేవీయులు కాని యాజకులను తీసుకుని వచ్చి బలులు అర్పించడానికి పెట్టుకున్నాడు. ఇది సంతోషమైన మాటన? దేవుని ఎదుట దుర్మార్గమైనటువంటి ఆలోచన. మనకు అర్థమవుతుంది కదా దేవుడికి వ్యతిరేకమైన పని అని. కానీ యెరోబాము యొక్క ఆలోచన ఏమై ఉన్నది? దేవునికి బలులు అర్పిస్తున్నానని ఉన్నదా, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నానని ఉన్నదా? యెరోబాము ఏమనుకుంటున్నాడు? మంచి పనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. తన హృదయంలో ఆలోచన చేసుకున్నాడు, ఆ విధంగా జరుపుతూ ఉన్నాడు. అది దేవునికి అని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు దాన్ని బట్టి ఆలోచన మంచిగా అనుకుంటాడా, చెడ్డగా అనుకుంటాడా? దాన్ని అంగీకరిస్తాడా, అంగీకరించాడా? దేవుడు ఖచ్చితంగా 100కు 1000% దేవుడు అంగీకరించాడు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే తన హృదయంలో ఆలోచన చేసుకొని మనము దేవునికే కదా చేసేది అని. జనులను సంతోషపెట్టడానికి ఈనాడు మనుషులు ఉన్నారండి. అర్థమవుతుందా? ఈ యెరోబాము వలె జనులందరినీ కూడా పోగొట్టుకోకుండా, జనులందరికీ కూడా వాక్యం చెప్పుకోకుండా, జనులందరికీ కూడా సత్యాన్ని వినిపించుకోకుండా, జనులందరికీ కూడా హెచ్చరికలు చేయకోకుండా, బుద్ధి కలిగించడానికి వాక్యము చెప్పుకోకుండా, జనులందరూ ఏదైతే కోరుకుంటున్నాడో వారి ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించడానికి జనులను ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉన్నారు ఈనాడు సమాజం. సేమ్ యెరోబాములాగా. అయితే ఆజ్ఞలను మర్చిపోతున్నారు అనేటువంటి విషయం అక్కడ తెలియడం లేదు వారికి. ఆజ్ఞలను విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎన్ని ఆరాధనలు జరిపినా కూడా ఇష్టపడడు అనేటువంటి విషయం వాళ్ళు మర్చిపోతున్నారు అక్కడ. నిజానికి యెరోబాము చేసిన పని చాలా నీచ కార్యం. అక్కడ చెప్పాడు కదా, యెరోబాము జరిపిన కార్యము దేవుని ఎదుట పాపమునకు కారణమాయను అనేటువంటి విషయం ఉంది. ఆ చేసినటువంటి ఆ తప్పిదం వలన దేవుడి ఎదుట పాపిగా నిలబడ్డాడు యెరోబాము. ఈ జనులకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈనాడు సేవకులు కూడా ఈనాడు సేవకులుగా కనబడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఏంటంటే అయ్యా ఈ సంఘంలో మంచిగా ఆరాధన జరుగుతుంది. ఆరాధన అంటే ఏంటో కూడా తెలియదు. ఆరాధన అనేటువంటిది కూడా ఏదో తెలియదు. ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఆరాధన సరిగా జరగదు, ఏంటి చడి చప్పులు లేకోకుండా ఆరాధన జరుపుతున్నారు, అక్కడికి వెళ్ళి చూడండి ఆరాధన ఎలా జరుపుతారు అంటే అదే ఆరాధన అంటే. ఆరాధన అంటే ఉజ్జీవం రావాలి, ఆరాధన అంటే పరిశుద్ధాత్మలు రావాలి, ఆరాధన అంటే ఎగరాలి, గంతులు వేయాలి, మనుషునికి కూడా తెలియదు, అలాగే ఆత్మతో ఆరాధన చేయాలి అని అంటారు. నిజంగా అదేనా ఆరాధన అంటే? ఉజ్జీవం అంటే అదేనా? ఈరోజు మా ఊర్లో వేటలు జరుగుతున్నాయి. అక్కడ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉజ్జీవం తెచ్చుకొని ఎగురుతూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అది కూడా ఆరాధనేనా? మంచిగా ఉజ్జీవం అని చేస్తున్నారు, ఎగురుతున్నారు కదా, చేతికి ఆ పక్క ఈ పక్క యాపమనులు పట్టుకొని నెత్తి మీద కుంపడి పెట్టుకొని ఎగురుతూ పోతున్నారు. వారికి వీరికి ఏం తేడా ఉంది? ఇప్పుడు గమనించండి. దేవుణ్ణి ఆరాధన జరిపేటువంటి విషయంలో మంచి ఆరాధన జరిపించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆలోచన చేయాలి? మన హృదయాన్ని బట్టి మనం ఆలోచన చేయాలన్నా, ఆజ్ఞలను బట్టి ఆలోచన చేయాలన్నా? ఆజ్ఞలను బట్టి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి మనకుంది. కానీ నేటి సమాజంలో ఉన్నటువంటి వారు వీటన్నిటినీ మర్చిపోయారు. గమనించండి, సజీవమైనటువంటి దేవునికి మనం ఆరాధన జరిపించాలనేటువంటి విషయంలో మానవులందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఇలా కాదు నాన్న, ఇలా చేయకూడదు మనము అని చెప్పినప్పటికీ కూడా లేదు, జనులందరూ కూడా అలాగే ఫాలో అవుతున్నారు, మనం ఎందుకు అలాగ ఫాలో అవ్వకూడదు?
ఏంటి వాళ్ళు ఎన్నో 100 సంవత్సరాల నుంచి చెప్తుంటే నువ్వు ఇప్పుడు వచ్చి నిన్నగాక పోయి ట్రైనింగ్ నేర్చుకుని వచ్చి వాక్యం చెప్పి ఇది సత్యము ఇది అసత్యం అని మాకు చెప్తున్నావేంటి? మీ అబ్బా తరం నుండి ఇదే జరుపుతున్నాం కదా మేము, నువ్వేంటి మాకు చెప్తున్నావు కొత్తగా? నీకు నచ్చకపోతే పక్కకి వెళ్ళిపో అనేటువంటి ఆ దిశలో మానవులు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మార్క్స్ వార్తలోకి రండి. 7వ అధ్యాయము మార్క్స్ వార్త 7వ అధ్యాయము. ఒకటో వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము. ఇంక ఇలాగ చదువుకుంటూ వచ్చినప్పుడు 5వ వచనం నుండి చదవండి అన్న. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని అంటున్నాడు? నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారమును అనుసరింపక అపవిత్రమైనటువంటి చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుతూ ఉన్నారు. ఎలాగున్నారంటే ఆ మనుషులు? ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు అక్కడ పాపుల దగ్గర అక్కడ కూర్చొని అన్నం తింటూ ఉంటే, భోజనం చేస్తూ ఉంటే శాస్త్రులు పరిసయ్యులు ఎదురుగా వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? అయ్యా, పెద్దల పారంపర్యాచారం ప్రకారము ఒకడు ఇంట్లోకి ప్రవేశించాలి అంటే కాలు చేతులు కడుక్కొని వెళ్ళాలి, ఒకడు భోజనం చేయాలంటే కాలు చేతులు కడుక్కొని భోజనం చేయాలి. అదంతా చేయకోకుండా తిండిపోతున్నటువంటి మీరు ఎందుకు భోజనం ఇలాగ చేస్తున్నారు, ఎందుకు అట్లాగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అనే యేసుక్రీస్తునే ప్రశ్నించడానికి వచ్చారు. నిజానికి వాళ్ళ ఆలోచన మంచిదా కాదా? పరిసయ్యులు శాస్త్రుల యొక్క ఆలోచన మంచిదా కాదా? మంచిదా కాదా అంటే ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కడుక్కోవాలి, పద్ధతిగా ఉండాలి. ఎందుకనంటే ఆ కాలంలో దేవుడు ఎక్కడ నివాసం చేసేవాడు కనుక, పాలెంలలో దేవుడు నివాసం చేసేవాడు కనుక, దేవుడు పాలెంలో నివాసం చేస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఈ విధంగా పద్ధతులను పాటించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు బాహాటంగా చెప్తున్నాడు, అవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఈనాడు దేవుడు మనలోనే నివాసం చేస్తున్నాడు కదా, మనం ఎందుకు మన హృదయాన్ని సరి చేసుకోలేకపోతున్నాం అనేటువంటి ఆలోచనతో చెప్తూ ఉన్నాడు. ఈ మనుషులు ఎంతకు ఎలాగ చేస్తున్నారు అని అంటే, ఇంకా ఎప్పుడు పైకి బహిరంగమైనటువంటి చేతులు కడుక్కోవడము, కాళ్ళు కడుక్కోవడము, తలస్నానం చేయడము, ఈ విధానంలోనే ఆలోచన చేస్తున్నారే కానీ హృదయాన్ని బట్టి దేవుడికి ఎదుట ఆలోచన చేయడం లేదు మనుషులు. అందుకు యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? అయ్యా, మీరు పెద్దల పారంపర్యాచారమును మాత్రమే ఆలోచన చేస్తున్నారు, అవి కేవలము మనుషుల యొక్క పద్ధతులు మాత్రమే. చూడండి, ఒకడు పెద్దల పారంపర్యాచారమును బట్టి దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడే. ఈ విధంగా మన మత్తయి వార్తలో కూడా చదువుకోవచ్చు, ఇంకా అక్కడ బాగా ఉంటుంది. ఇక్కడ చూడండి 5వ వచనంలో ఏమని చెప్తున్నాడో. 6వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుతూ ఉన్నారు. నిజానికి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు అంటున్నారా, ఆరాధన చేయలేదంటున్నారా? వ్యర్థమైన ఆరాధన అంటే అక్కడ ఆరాధన జరుగుతుంది, ఆరాధన అనేటువంటి ఒక పాయింట్ అక్కడ నడుస్తుంది. కానీ ఆరాధన ఎలాంటిది అంటున్నాడు? వ్యర్థమైందని అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు దేవునికి ఆరాధన చెప్తున్నారు వాళ్ళ ఆలోచన ప్రకారం, కానీ అది ఎలాంటిది? వ్యర్థమైనటువంటి ఆరాధన. దేవుని వెంబడించాలి అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తున్నారు, కానీ అది కరెక్ట్గా లేదు అని అంటూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం ఉందంటున్నాడా లేదంటున్నాడా? వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం లేదు, దేవుని మాటలకు స్థానం లేదు. కేవలం మనుషుల యొక్క పద్ధతులను మాత్రమే పాటించుతూ వాటి వల్లనే దేవుని ఇష్టపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పరిసయ్యులు ఎలాంటి వారో గమనించాలి. పరిసయ్యులు పుదీనాలోను
సోంపులోను జీలకర్రలోను 10% లాగుతాడు, 10%ని ఆశిస్తాడు. ఇది మంచి మాట చెడ్డ మాట? ఆ పని మంచి పని చెడ్డ పని? పరిచయం చేస్తున్నారు. జీలకర్ర, సోంపు, పుదీనా, చిన్నటువంటి పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను కూడా వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? 10% ఆశిస్తున్నారు. అంటే 10వ భాగం ఇవ్వాలి, 10వ భాగం తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ చిన్న వాటిలో కూడా సోంపులోను, జీలకర్రలోను, పుదీనాలోను కూడా 10వ భాగాన్ని ఆశిస్తున్నారు అని అంటే వారు ఉత్తమమైన పని చేస్తున్నారా, చెడ్డ పని చేస్తున్నారా? ఒక ప్రశ్న, అది మంచిగా ఆలోచన చేసి చెప్పండి. అది మంచి పనా చెడ్డ పనా? ధర్మశాస్త్రం ప్రకారం ఆలోచన లేదు. మంచిదేనా? ధర్మశాస్త్రంలో ఏమని ఉన్నదంటే మన సంపాదనలో మనం ఏం సంపాదించినా దాంట్లో 10వ భాగాన్ని, 10వ భాగాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి ఇవ్వాలి. అందుకు పుదీనా కావచ్చు, జీలకర్ర కావచ్చు, సోంపు కావచ్చు, పసుపు కావచ్చు, ఉప్పు కావచ్చు, దేంట్లోనైనా కూడా 10వ భాగాన్ని తీసుకువెళ్ళాలి. అయితే దేవుడు చెప్పినటువంటి విధానాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమకు రావాల్సినటువంటి రాబడిగా ఆలోచన చేస్తున్నారే కానీ మనుషుల యొక్క హృదయాలలో వాటిని ఉంచాలనేటువంటి దిశను మార్చుకోవాలి. అందుకేమంటున్నాడు యేసుక్రీస్తు వారిని గురించి? ఇదిగో ఈ పరిచయులు అనేటువంటి వీరు 10వ భాగాన్ని తీసుకుంటున్నారే కానీ ఆ జీలకర్రలోను, సోంపులోను, పుదీనాలోను 10వ భాగాన్ని ఆలోచన చేస్తున్నారే కానీ వారు ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను మాత్రము మర్చిపోయారు. ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏంటి? కనికరము, జాలి, న్యాయము, దేవుని ఆజ్ఞలు, దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి, మనుషుల ఎలా నడుచుకోవాలి, ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలి, దేవుడు ఏ విధంగా నేర్పించాడు, ఇవేవి మర్చిపోయారు. కానీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? మనుషుల దగ్గర నుండి 10వ భాగాన్ని కోరుకుంటున్నారు, 10వ భాగాన్ని కోరుకుంటున్నారు. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఏమని చెప్తున్నాడు? అయ్యో పరిచయులు అనేటువంటి పులిపిండిని గురించి జాగ్రత్త పడండి. వారు కొంచెమైన ముద్దంతను కూడా చేస్తారు, పులియ చేస్తారు. ఈనాడు ఇక్కడ కూడా యేసుక్రీస్తు దగ్గరికి మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో కూడా ఎవరు వచ్చారు? ఆ పరిచయులు వాళ్ళే వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? అయ్యా మీరెందుకండి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, మీరేం మనుషులు అండి అని అంటే అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు హృదయానుసారంగా రావడం లేదు, పెదవులతో మాత్రమే దేవుని దగ్గరికి వస్తున్నారు, మీరేంటి నాకు చెప్తున్నారు? నేను ఆత్మ సంబంధంగా చేస్తూ ఉంటే మీరు పై రూపానికి దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఎంతసేపు కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అంటున్నారే. ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఈ మనుషులు వచ్చి ఏమంటారంటే అయ్యా మీరు చేతులు కడుక్కోకుండా కుండలు తగులుతున్నారు, చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు అని ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ముందు మీరు హృదయాన్ని శుద్ధిపరచుకోండి పరిచయులారా అని యేసుక్రీస్తాను. ఈ మనుషులందరూ కూడా అపవిత్రమైనటువంటి మనుషులుగా ఎంచుతుంటారు కొంతమందిని. ఇదిగో ఈ ముట్టు ఉంది కాబట్టి తాగకూడదు, మందిరానికి రాకూడదు, ఇదిగో ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీరు మందిరంలోకి రాకూడదు, ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీరు మందిరం అవతలనే ఉండండి, ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఆరాధనకు రాలేదని సాకులు చెప్పే వాళ్ళని కూడా చూస్తున్నాం, స్త్రీలను మనం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి విషయాన్ని గమనించండి. ఈ ఎంతవరకు పై రూపాన్ని శుభ్రపరచుకోవడానికి ఎన్నో సభ్యులు ఆలోచన చేస్తున్నారే, హృదయానుసారంగా మీరు ఎప్పుడైనా ఉన్నారా దేవుని ఎదుట? హృదయాన్ని ఎందుకు శుద్ధి చేసుకోలేకపోతున్నారు? గమనించండి, మన పరిస్థితిని ఇప్పుడు ఇలాగా ఉన్నది, ఇంతకుముందు ఎలాగ ఉన్నది? ఇదిగో వాళ్ళు ఇళ్ళలోకి రాకూడదు అంటరాని వారు, ఇదిగో వీళ్ళు ఇళ్ళలోకి రాకూడదు వీళ్ళు అంటరాని వాళ్ళు, ఇదిగో స్త్రీ ముట్ట ఇందా ఇంటికి వెళ్ళిపో, మీ ఇంట్లోకి రాకూడదు, ఈ ఇళ్ళకి తిరగకూడదు, మందిరానికి రాకూడదు అనేటువంటి స్త్రీలను మనం చూస్తున్నాం. ఎంతసేపు పై రూపాన్ని మాత్రమే ఆలోచన చేసి పైన మనం శుద్ధంగా ఉన్నామా అపరిశుద్ధంగా ఉన్నామా అని ఆలోచన చేస్తుంటామే కానీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా? యేసుక్రీస్తు పరిశీలన కూడా అదే అడుగుతున్నాడు. అయ్యో శాస్త్రులారా, పరిశీలారా, వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పెదవులతో మాత్రమే దేవుడిని ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయంలో దేవునికి స్థానం లేదే. దేవునికి హృదయంలో స్థానం ఉండాలి అని అంటే ఏం చేయాలి? మానవుడు దేన్ని ఫాలో అవ్వాలి? హృదయం శుద్ధీకరంగా ఉండాలంటే దేన్ని ఫాలో అవ్వాలి? దేనిని బట్టి దేవుడు హృదయాన్ని శుద్ధి చేస్తాడు? దేనిని బట్టి దేవుడు హృదయాన్ని సరిచేస్తాడు? మన కీర్తన 119 కీర్తన మొత్తం చదవండి.
నీ వాక్యము చేతనే నా హృదయం శుద్ధిపరచబడును గాక. నీ వాక్యం చేతనే కదా మనువులు అందరూ శుద్ధిపరచబడగలరు అనేటువంటి వాక్యం ఉంటుంది. ఇప్పుడు ఈ జనాంగం అంతా కూడా చూడండి 6వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చే యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ఇక్కడ ఆన్సర్ చెప్పాడు 8వ వచనంలో. ఏం చేస్తున్నారంటే ఈ పరిచయులందరూ కూడా ఏంటి వదిలిపెట్టారంటే ఈ పరిచయులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి పెద్దల యొక్క పారంపర్యాచారాన్ని వెంబడిస్తున్నారు. గమనించండి, ఇప్పుడు ఈనాడు మా గ్రామంలో మన సమాజంలో మనం చూస్తున్నటువంటి సమాజంలో మనం గమనిస్తే ఇప్పటికీ ఆరాధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుడు అంగీకరించుతున్నటువంటి ఆరాధనలా లేకుంటే పెద్దలు ఆమోదించినటువంటి ఆరాధనలా? శుక్రవారం మా ఊర్లో అయితే ఆరాధన ఎలా జరుగుతుందో తెలుసా? శుక్రవారము ఇంకా ఆ అమ్మ అంత ఆ అక్క అంత మంచి గొప్ప భక్తురాలు ఎవరు ఉండరు అనేటువంటి విధానంలో వాళ్ళు భక్తిని చూపుతారు. మంచిగా పద్ధతిగా షాంపూతో స్నానం చేసి మంచిగా వెంట్రుకలన్నీ ఎండకు పొడి ఆరబెట్టుకొని ఎలాగుంటుందంటే మంచిగా డ్రెస్ వేసుకొని అమ్మ మంచిగా వాళ్ళు ఇంకా 12:30 అయిందంటే చర్చికి శుక్రవారం పూట 12 అయిందంటే ఆడవాళ్ళు మంచిగా బైబిల్ పట్టుకొని ఒట్టు కాళ్ళ చేత ఎండకు కాళ్ళు కాలుతున్నా కూడా ఎంతో గొప్పగా దేవుని మందిరంలోకి వెళ్తారు. అంతకు ముందంతా వాళ్ళు ఏం చేసి ఉంటారు తెలుసా? 11:30 12 లోపు వాళ్ళు ఏం చేసి ఉంటారు తెలుసా? అమ్మి ఇట్ట పోయింది కాక, ఏమి ఇట్ట నాశనం అయింది కాక, వాళ్ళిట్ట వీళ్ళింట ఏందేందో బూతులు. 12 గంటలు టైం వచ్చిందంటే ఇంకా భక్తురాలు వాళ్ళ ఒళ్ళలోకి వచ్చేస్తారు. గమనించండి, నేను వాళ్ళని నిందించడానికి మాత్రం మాట్లాడటం లేదు. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి అందరి గురించి గొప్పగా మనం ఆలోచన చేసినట్లయితే అందరము చేస్తున్నామని పెద్దలు పారంపర్యాచారంగా వస్తూ ఉన్నది కనుక దానిని మనం ఫాలో అవుదామా? ఆజ్ఞలతో కూడిన ఆరాధన మనం ఫాలో అవుదామా? దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ లేకపోతే మనం అది చేయడానికి ఇష్టపడుతున్నాము. దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ లేకపోయినా కూడా మనం దాన్ని జరపడానికి ఇష్టపడుతున్నాము. నిజానికి ఉపవాసం ఉండడం తప్పు కాదు, మందిరానికి వెళ్ళడం తప్పు కాదు, కానీ దానికంటూ ఆజ్ఞలు ఉన్నాయి కొన్ని కదమ్మా. దానికంటూ కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు దేవుడు. వాటిని ఫాలో అవుతూ వాటిని జరుపుకోవడం వలన, ఆ ఆజ్ఞలు ఫాలో అవుతూ ఆ విధంగా ఉపవాసాలు ఉండడం వలన దేవుడు సంతోషిస్తాడు. కానీ ఇష్టానుసారంగా మనం వెళ్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. భజనలు కొట్టినంత మాత్రాన ఆరాధన కాదు, గొప్పగా డ్యాన్స్ చేసినంత మాత్రాన ఆరాధన కాదు. దేవుని సంతోషపెట్టడానికి నీవు ఆజ్ఞలు గైకొని చాలు. మనం ఒకసారి కీర్తన గ్రంథంలో చూసినప్పుడు కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, నా జనులకు నేను ఎంతో ప్రయత్నం చేశాను సత్యాన్ని గైకొనమని, అయితే వీళ్ళు వినలేకపోయారు. వినడం లేదు కనుక వారిని ఏం చేస్తున్నానంట? అసత్యానికి అప్పగించేశాను, వారి హృదయ కాఠిన్యానికి వారిని అప్పగించేశాను దేవుడు అంటాడు. మరి ఎందుకని వారిని మార్చలేదని అంటే, నిజంగా వారిని నాశనానికి వెళ్ళే వాళ్ళు కనుక దానికి అప్పచెప్పేశాడు దేవుడు. ఇంకా వెళ్ళు, మీ ఇష్టం ఇంక ఏమని చేసుకోండి. కానీ ఈనాడు నేడు మనం చదువుకుంటున్నామంటే, దేవుని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామనంటే, దేవుడు మనకి ఈ విధంగా హెచ్చరిక ఇస్తున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రియులారా గమనించండి.